ఉత్తరాంధ్ర ఎలవేల్పు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి భక్తుల కొంగు బంగారంగా కొలిచే అనకాపల్లి నూకాలమ్మ కొత్త అమావాస్య సంబరాలు అంబరాన్నంటాయి. ఏటా పాల్గొన బహుళ అమావాస్య రోజు నుండి చైత్ర బహుళ అమావాస్య వరకు నెల రోజుల పాటు అమ్మవారి మాసోత్సవాలను దేవాదాయ శాఖ ఘనంగా నిర్వహిస్తోంది. సుమారు 600 సంవత్సరాల కిందట కాకతాంబగా ప్రతిష్ఠింపబడి నేడు నూకాలమ్మగా ఘనచరిత్ర కలిగిన అమ్మవారి విశిష్టతను ఈ ప్రాంత ప్రజలు వేనోళ్ల కొనియాడుతారు. ఉగాది సందర్భంగా 2 రోజుల పాటు రాత్రి పగలు అమ్మవారి దర్శనం చేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా గడిచిన 24 గంటలుగా అమ్మవారి పూజలు దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశంపై విశాఖ జిల్లా అనకాపల్లి నుండి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ అనకాపల్లి నూకాలాంబవారి అమ్మవారి టెంపుల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. అయితే ఏదైతే కొత్త అమావాస్యను పురస్కరించుకొని చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో భక్తులు ఎక్కడెక్కడి నుంచి ఇక్కడ ఈ ప్రాంతాలకు తరలి రాబోతున్నారో ఆలయ ఈవో గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడినట్టు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు సార్? మన ప్రముఖ ఎలవేల్పు ఆరాధ్యం శ్రీ నూకాంబిక అమ్మవారికి ఈ సంవత్సరం లక్షల్లో వస్తారని భక్తుల అంచనాన్ని బట్టి గతంలో కేవలం 30,000 అడుగు చదరపు అడుగులు మాత్రమే పందిర్లు ఉండేవి. ఈ సంవత్సరం భక్తులు ఎవరు ఎండలో క్యూ లైన్లో ఉండకూడదన్న ఒక పట్టేదాల ఉద్దేశంతో 75,000 చదరపు అడుగులకి పందిరిని పెంచడం జరిగింది. దాదాపు ఈ సంవత్సరం లైన్లో ఎండలో ఎవరు ఉండరని మేము ఆశిస్తున్నాం. అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడూ లేని విధంగా మన శ్రీ అమ్మవారు దేవాలయం రంగులు, విగ్రహాలు, లార్డ్ గుళ్ళో స్తంభాలన్నీ కూడా భక్తులకి ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండేలాగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా బిల్డింగ్స్ ఎప్పటి నుంచో చిరకాలం రంగులు వేయని పరిస్థితి ఉంటే వాటి అందమైన రంగులు వేసి మరమ్మతులు చేసి కాటేజీలు, సత్రాలని కొంచెం తీర్చిదిద్దడం జరిగింది. అవన్నీ కూడా అంతేకాకుండా మన సేవాదాలు ఆలయం తాలూకా ప్రాముఖ్యత ఏంటి సార్? ఇక్కడ అమ్మవారు పూర్వకాలంలో అనగాదేవిగా ప్రతిష్ఠిత అయ్యారు. ఈ అనగాదేవి పేరుతోటి అనగాపల్లి అనకాపల్లి అయ్యింది. ఆ తర్వాత కాలక్రమంలో 600 ఏళ్ళు 700 ఏళ్ళకి మునుపు కాకతాంబగా ఆలయాన్ని పునరుద్ధరించి కొలవసాగారు. ఇప్పుడు ధర్మిలో ప్రస్తుతం ఉన్న 1611 ప్రాంతంలో అన్నవరం ప్రాంతానికి చెందిన రాజులు వాళ్ళ కోటను కట్టుకుంటూ నిర్మిస్తూ కోటకి నైరుతి ప్రతి ఏటా. అయితే ఇక్కడ చూడొచ్చు, ఏదైతే అనకాపల్లి అమ్మవారుగా ఎలవేలుపుగా భక్తులు కోరుకున్నటువంటి కోరికలు నెరవేర్చే కల్పవల్లిగా అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారు ఇక్కడ వేజారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే చూసుకుంటే కనుక జిల్లాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తండోపతండాలుగా భక్తులు కూడా ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఏదైతే నిత్యం జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాల్లోనే కాకుండా ఏదైతే కొత్త అమావాస్యను పురస్కరించుకొని నూకాల తల్లి అమ్మవారికి పెద్ద ఎత్తున నైవేద్యాలు సమర్పించుకోవడానికి ఇక్కడైతే భక్తులు బారు తీరుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. కెమెరామ్యాన్ కృష్ణతో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.